వర్షాల వల్ల నష్టపోయిన ఆదిలాబాద్ రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇస్తారన్న 10,000 రూపాయలు సరిపోవని పేర్కొన్నారు. 10,000తో పాటుగా విత్తనాల సబ్సిడీ ద్వారా ఇవ్వాలని, కోతకు గురైన భూములను NREGSA ద్వారా అనుసంధానం చేయాలి అన్నారు. రైతులకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన రైతు బీమా ఏమైంది అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. నేను ఈ సందర్భంలో రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు, రాజకీయ భేషజాలకు పోదలుచుకోలేదు. ఈ రైతులందరి తరపున మీకు 2 చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మానవతా దృక్పథంతో సాయం చేయడానికి మీరు ముందుకు రండి. మిగతా కార్యక్రమాలన్నీ అవసరమైతే రద్దు చేసుకోండి. కానీ రైతు ఇప్పటికే 70 నుంచి 80% పెట్టుబడి పెట్టినటువంటి రైతు కోలుకోలేనటువంటి ప్రకృతి వల్ల దెబ్బ వచ్చింది. కాబట్టి రైతులకు భరోసా ఇచ్చే విధంగా సర్వే పూర్తి చేసి ఈరోజు ఎక్కడికక్కడ కరెంటు లైన్లు, ట్రాన్స్ఫార్మర్లన్నీ కూడా కొట్టుకుపోయినాయి, ఫామ్ ఆయిల్ చెట్లు కూడా కొట్టుకుపోయినాయి, డ్రిప్ పరికరాలన్నీ కూడా కొట్టుకుపోయినాయి. సాధారణ పరివాహక ప్రాంతం, పెరుగంగా పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఎడారిగా మారిపోయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాల్సిందిగా ఆదిలాబాద్ జిల్లా రైతులందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వ్యవసాయ శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఈ సందర్భంలో రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు,